సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్లు గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు. తమ బతుకులు రోడ్డున పడ్డాయని తమను ఆదుకోవాలంటూ కోరినప్పటికీ స్పందన లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళనకు ఉధృతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ తీరుతో కడుపు తరుక్కుపోయిన ఓ ఆటో డ్రైవర్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తన బతుకు బండిని నడిపించే ఆటోకు నిప్పు పెట్టుకున్నాడు. ఈ రోజు సాయంత్రం ప్రజాభవన్ వద్దకు వచ్చిన ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను తగలబెట్టాడు. అక్కడి ఆందోళన చేపట్టాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆటోకు అంటుకున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు ఆటో డ్రైవర్ను మహబూబ్ నగర్ కు చెందిన దేవ్లాగా పోలీసులు గుర్తించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా కిరాయిలు దొరక్కపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే నిరసనగా తన ఆటోను తగలబెట్టినట్లుగా దేవ్లా వెల్లడించారు.